గురువారం రోజు బెంగళూరు మరియు పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు విజయం సాధించింది. బెంగళూరు ఫ్యాన్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఇంకా ఏమైనా ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయా, బెంగళూరుకి ఎలా ఉన్నాయి, ఆ ఈక్వేషన్స్ ఏందనేది ఒక్కసారి వీడియో చేయండి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. కాబట్టి చేస్తున్నాను, మీరైతే ప్లీజ్ ఒక లైక్ కొట్టి వీడియో అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, కాకపోతే పూర్తిగా వేరే టీమ్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఆ సినారియో ఏంటి, కొన్ని జట్లు విన్నప్ అవటం వల్ల కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, కొన్ని జట్లు ఓడిపోవటం వల్ల కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్కి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఏ జట్లు ఏ విధంగా ఓడిపోవాలి ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఈ సీజన్ నుంచి రెండు టీంలు అయితే ఎలిమినేట్ అయిపోయినాయి. అవి ముంబై ఇండియన్స్ మరియు పంజాబ్ మీద విజయం సాధించడంతో బెంగళూరు 7వ స్థానంలో కొనసాగుతుంది. ప్రజెంట్ రన్ రేట్ కూడా చూస్తే 0.21గా ఉంది. బెంగళూరుకి ఈ సీజన్లో మిగిలి ఉన్న మ్యాచ్లు రెండు మాత్రమే. ఒకటి ఢిల్లీతో ఆడుతుంది, ఇంకోటి చెన్నైతో ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్లో కూడా భారీ రన్ రేట్ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ 3 స్పాట్లు అయితే ఫిక్స్ అయిపోయినాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఒకటి కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, ఇంకోటి సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ 3 స్థానాలు అయితే ఫిక్స్ అయిపోయినాయి. ఇక ఖాళీగా 4వ స్థానం ఒక్కటే ఉంది. ఈ 4వ స్థానం కోసం 3 టీంల మధ్య కాంపిటీషన్ అయితే ఉంది. మొత్తం 4 టీం అనుకోవాలి. ఒకటి ఆర్సీబీ, ఎల్ఎస్జీ, డీసీ, సిఎస్కే మధ్య అయితే కాంపిటీషన్ అయితే హోరాహోరీగానే ఉంది. ఇక సిఎస్కే తను ఆడిపోయే 3 మ్యాచ్లు అయితే ఆడుతుంది. సిఎస్కే ఆ 3 మ్యాచ్లు ఏంటంటే ఒకసారి చూడండి. ఇక్కడ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీతో ఆడుతుంది. ఆర్సీబీ చేతిలో ఓడిపోవాలి సిఎస్కే. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోవాలి. గుజరాత్ టైటాన్స్ మీద గెలిచినా తక్కువ రన్ రేటుతో గెలవాలి. అప్పుడు మాత్రమే బెంగళూరుకి ఛాన్స్ ఉంటుంది సిఎస్కేతో. ఇక ఎల్ఎస్జీ సినారియో ఒకసారి చూద్దాం. ఎల్ఎస్జీ చూస్తే ఎల్ఎస్జీ ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఒక మ్యాచ్ అయితే ఉంది. ఆర్సీబీతో కూడా ఒక మ్యాచ్ అయితే ఆడుతుంది ఢిల్లీ క్యాపిటల్స్. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఎల్ఎస్జీ మీద గెలవాలి. ఎల్ఎస్జీ మీద గెలిచి ఆర్సీబీ మీద ఓడిపోవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ సినారియో అది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తన ఆడబోయే 2 మ్యాచ్లో ఒక మ్యాచ్ అయితే ఓడిపోవాలి. ఒక మ్యాచ్ గెలిచినా పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పటి వరకు ఆర్సీబీ సినారియో చూసాం కదా. అసలు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే ఏంటి పొజిషన్ అనేది ఒకసారి చూస్తే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కానీ, ఎల్ఎస్జీ కానీ, సిఎస్కే కానీ 6 విజయాలు సాధించిపోయినాయి ఇప్పటికే ఆల్రెడీ. ఇక బెంగళూరు చూస్తే 5 విజయాలు మాత్రమే ఉన్నాయి. ఇక ఇప్పుడు బెంగళూరుకి మిగిలి ఉన్న మ్యాచెస్ 2 మాత్రమే. అప్పుడు ఆ రెండింటికి 2 విజయాలు సాధిస్తే 14 పాయింట్లు అవుతాయి. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కానీ, ఎల్ఎస్జీ కానీ, చెన్నై కానీ ఆల్రెడీ వాళ్ళ దగ్గర 12 పాయింట్లు ఉన్నాయి. ఇంకొక మ్యాచ్ గెలిస్తే చాలు వాళ్ళకి 14 పాయింట్లు వస్తాయి. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్, ఎల్ఎస్జీ, సిఎస్కే ఒక్కొక్క మ్యాచ్ మాత్రమే గెలవాలి. ఇక అది బెంగళూరు సినారియో. ఢిల్లీ క్యాపిటల్స్ సినారియో ఒకసారి చూస్తే 6 విజయాలు ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి 16 పాయింట్లు వస్తే డైరెక్ట్గా ఏ టీం మీద డిపెండ్ అవ్వకుండా సెమీఫైనల్స్కి వెళ్తాయి. ఢిల్లీ క్యాపిటల్స్ రెండింటికి 2 మ్యాచ్లు ఆర్సీబీ మీద, ఎల్ఎస్జీ మీద గెలిస్తే చాలు వాళ్ళు డైరెక్ట్గా క్వాలిఫై అయిపోతారు. ఇక ఎల్ఎస్జీ కూడా సినారియో కూడా అదే. ఢిల్లీ క్యాపిటల్స్ మీద, ముంబై ఇండియన్స్ మీద డైరెక్ట్గా గెలిస్తే క్వాలిఫై అయిపోతారు. అదేవిధంగా సిఎస్కే కూడా ఉంది. వాళ్ళకు కూడా 3 మ్యాచెస్లో 2 విజయాలు అయితే చాలు. వాళ్ళు 2 విజయాలు సాధించినా వాళ్ళు క్వాలిఫై అయిపోతారు, సెమీస్కి వెళ్ళిపోతారు. అసలు ప్రజెంట్ ఒక విధంగా చెప్పాలంటే సిఎస్కే సెమీఫైనల్ సినారియో అనేది చాలా ఈజీగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏ టీం మీద డిపెండ్ అవ్వకుండా వాడుకున్న 3 మ్యాచెస్లో 2 విజయాలు సాధిస్తే చాలు వాళ్ళు డైరెక్ట్గా సెమీఫైనల్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇంకా ఆప్షన్ కూడా ఉంది, కానీ ఎల్ఎస్జీ, డీసీకి అవి లేవు. అది కాబట్టి ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద ఛానల్ తెలుగు ఐపీఎల్ బాబా. థ్యాంక్ యూ.